నమస్కారం. విజన్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. ది భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం ఎంతో కనువిందుగా ఉందని, చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుందని అన్నారు. ముందుగా దైవజ్ఞ ఐలూరి రామకుమార్ శర్మ సిద్ధాంతిచే వాసవి అమ్మవారి విగ్రహంతో పాటు వినాయక, సీతారామలక్ష్మి, లక్ష్మీనారాయణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కిరాణా మర్చెంట్స్ గౌరవాధ్యక్షులు అన్నాపొత్తుల రామకృష్ణ, అధ్యక్షులు ఏవి కృష్ణారావు, కార్యదర్శి ఏవి శివప్రసాదరావు, ట్రెజరర్ యాదల ప్రసాదరావు, వబ్బిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, అసోసియేషన్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి చిన్న వెంకటేశ్వర్లు, తాళ్ళూరి త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎంతో శుభదినము. మరి మన భీమవరం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రాంగణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, మహాగణపతి, హనుమత్ సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి, తర్వాత మరి లక్ష్మీనారాయణ స్వామి మరి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము మరి ఈ రోజున భీమవరం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి మరి శ్రీ వాసవి మాత ఆశీస్సుల కారణం. మరి నిన్నటి రోజున మరి విగ్రహాలన్నిటికీ కూడా అన్ని రకాల షోడోపచారాలు, అన్ని కార్యక్రమాలు జరిగినాయి. అగ్ని ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాలు జరిగి మరి ఈ రోజున ఉదయం 7:16 మరి అమ్మవారి తర్వాత పరివార దేవతలు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. పలు ఆరోపణల కారణంగా జిల్లా కలెక్టర్ రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 3 ఉద్యోగులను సస్పెన్షన్, 2 ఉద్యోగులను బదిలీ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ విభాగంలోని కొంతమంది ఉద్యోగులపై వివిధ రకాల ఆరోపణలు వెల్లువెత్తడంతో వాస్తవాలను పరిశీలించేందుకు కలెక్టరేట్లోని పలు సెక్షన్లలో జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. కోఆర్డినేషన్ చర్యలుగా మెజిస్టీరియల్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎస్కే షకీల్, కోఆర్డినేషన్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ కె జీవన్ కుమార్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ కుమారి యు దివ్యస్మైలీలను సస్పెండ్ చేయడంతో పాటు కోఆర్డినేషన్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ తేజను ఆచంట తహసీల్దార్ కార్యాలయానికి, మెజిస్టీరియల్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ వెంకట్ కుమార్ను పెనుగొండ తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మాతా శిశు మరణాలు 100% నిరోధానికి గట్టి చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ చంద్రవాడి నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చంద్రవాడి నాగరాణి అధ్యక్షతన మాతృ మరణాలు మరియు శిశు మరణాలు, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం అమలు, సంతాన సాఫల్య కేంద్రాలపై జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో కొత్తగా 4 అల్ట్రా స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా భీమవరం, పాలకొల్లు, తణుకు, నరసాపురం స్కానింగ్ సెంటర్లను ఆమోదించడం జరిగిందన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వివిధ పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేశారు జిల్లా కలెక్టర్ చంద్రవాడి నాగరాణి. వివిధ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల్లో పాల్గొని గెలుపొందిన బాలికలకు 30,000 రూపాయల నగదు, జ్ఞాపికలను శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సబ్స్టేషన్ వద్ద పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ భీమవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అంకిం సీతారాం లాంతర్తో నిరసన చేపట్టారు. పిసిసి అధ్యక్షురాలు సరిమ్లారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరికుమార్ రాజు, కడలి రామారావు, ఉండి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గోపాలకృష్ణంరాజు, బోనం రవికుమార్, మేడపాటి సాగర్, మద్దాల సాయికుమార్, సోము, కేశవబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే జై కాంగ్రెస్.
జై కాంగ్రెస్ విద్యుత్ ఛార్జీలు వెంటనే విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే మన భీమవరం సబ్ స్టేషన్ దగ్గర మా వైఎస్ సరిమల రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి మేము ఈ ధర్నా చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం చూసాం, జగన్ ప్రభుత్వం చూసాం, అలాగే ఆయన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనేవారు మా ప్రభుత్వం వచ్చిన విద్యుత్ ఛార్జీలు మేము వెంటనే తగ్గిస్తాం, ఈ ప్రభుత్వంలో మేము పెంచామని చెప్పారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన వచ్చిన 5 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు 1000 కోట్లు, సుమారు ఒక 6000 కోట్లు భారాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దడానికి చూస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పి మా షర్మిల రెడ్డి గారు మేము అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ తరఫున మేము అండగా ఉంటామని చెప్పి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి మేము ధర్నా చేస్తున్నాం. నవంబర్ 12వ తారీఖు నుండి ఆపర్ ఐడి జనరేషన్ కు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. డేటా సవరణకు అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 90 ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్లు, హెడ్ మాస్టర్లకు తెలియజేయాలని జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న 90 ఆధార్ సెంటర్లలో నవంబర్ 12 నుండి 28వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా అంతటా ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తామని చదలవాడ నాగరాణి చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో కూడా రాణించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరం SCHBRM ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అంతర్జిల్లాల స్కూల్ గేమ్స్ అండర్ 14, 17, 19 బాలబాలికల రోబీ స్కిప్పింగ్ మాల్కమ్ టోర్నమెంట్ 2024-25ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు అన్ని అంశాలలో రాణించాలని, ముఖ్యంగా చదువుతో పాటు క్రీడల్లో కూడా అభ్యసించాలన్నారు. మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం కూడా సాధ్యం అన్నారు. నేషనల్ ఫ్లాగ్ సాల్యూట్. మంచిగా తినాలి, బలంగా ఉండాలి, అలాగే మంచిగా కూడా చదువుకోవాలి. అన్ని ఆటలు ఎంత అవసరం, చదువు కూడా అంతే అవసరం. మీరందరూ కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి పార్టిసిపేట్ చేయాలి. గెలిచిన వాళ్ళు ఆనందపడాలి, ఓడిపోయిన వాళ్ళు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ దాకా వచ్చి ఆట కూడా చాలా గొప్ప విషయము. మీకు శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని ఈ స్పోర్ట్స్ అనేవి మీకు కల్పిస్తాయి. సో ఎప్పుడు కూడా స్పోర్ట్స్ అనేది వదిలిపెట్టకూడదు, మీరు ఆడుతూ ఉండాలి. ఇది మీరు ఇంకా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చే స్పోర్ట్స్ వెనుక రాణించాలని చెప్పేసి మీకు ఆశీస్సులు పలుకుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కాలువలు వెంబడి దుకాణాలు పెట్టడం వల్ల వ్యర్థాలు కాలువలో వేయడంతో నీటిపారుదలకు ఆటంకం ఏర్పడుతుందని కంచుమరు సర్పంచ్ పెనుమచ్చ వెంకటకృష్ణరాజు అన్నారు. శుక్రవారం అత్తిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణరాజు మాట్లాడుతూ కాలువ వెంబడి దుకాణాలు లేకుండా చేయాలని అన్నారు. అత్తిలి, మంచిలి ఆరోగ్య కేంద్రాలలో కుక్క, పాము కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు కిరణ్ ఆర్ సురేఖ తెలిపారు. మండలంలో 13,000 ఎకరాలలో వరి ఊడ్చుతున్నట్లు తహసీల్దార్ దశకి వంశీ తెలిపారు. మండలంలో 55 నీటి పనులకు 22 పూర్తయినట్లు RWS AE రమేష్ కుమార్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు బాలామృతం, గుడ్లు నిర్ణీత గడువులాగా అందజేస్తున్నట్లు ICDS పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి తెలిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రైల్వే లైన్లో విద్యుత్ పోల్పై గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేసి చివరికి విద్యుత్ పోల్పై నుండి కింద పడి మృతి చెందాడు. తమిళనాడు చెందిన వ్యక్తిగా ఇతనిని గుర్తించారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు RPF పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ వెల్ఫేర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం 4వ తణుకు అదనపు జిల్లా జడ్జి సత్యవతి సందర్శించారు. న్యాయ సేవలు ధనిక, పేద అనే తేడా లేకుండా ఉంటుందని, ఆర్థిక స్తోమత లేక న్యాయం పొందలేము అని అనుకోకుండా న్యాయం పొందవచ్చు అని అన్నారు. యువతకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వినియోగదారుల చట్టం,
బాల్య వివాహాల నిరోధక చట్టం, పెళ్లిళ్లు రిజిస్ట్రేషన్ చట్టం, ఉచిత న్యాయం, న్యాయ సలహాల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, ముప్పుడి సుబ్బయ్య, అంగజాల అజయ్ కుమార్, వార్డెన్ శ్రీమతి ఎస్ కమల పిల్లలు పాల్గొన్నారు. తణుకు గమని ఫంక్షన్ హాల్లో జరిగిన మానవతా సమావేశంకు కటారి శారదాదేవి అధ్యక్షత వహించారు. తణుకు ఎస్కేఎస్డి కళాశాలలో MBA చదువుతున్న విద్యార్థి ఆత్మకూరు జయశ్రీకి కళాశాల ఫీజు నిమిత్తం 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. జిల్లా శాంతర్యాలి చైర్మన్ గమని రాంబాబు, కార్యదర్శి బి రామకాశి, అభివృద్ధి కమిటీ చైర్మన్ కె రాధా పుష్పవతి, వి పార్వతి, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్ విమర్శించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో వాడిన కరెంటుకి ఇప్పుడు భారం వేయడం ఏంటని ప్రశ్నించారు. ధరలు పెరుగుతున్న విధంగా ప్రజలు ఆదాయాలు మాత్రం పెరగడం లేదని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకుడు గార రంగారావు, పి గణేష్, నంద్యాల బంగారమ్మ, ఉషా, శ్రీను, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి, పెరుగుతున్న ధరలను తగ్గించాలి, పెరుగుతున్న ధరలను తగ్గించాలి, పెరుగుతున్న ధరలను తగ్గించాలి, పెరుగుతున్న ధరలను తగ్గించాలి, ఆపాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, ఆపాలి, మహిళలు చిన్నారులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలని ఆపాలి, మహిళలు చిన్నారులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలని ఆపాలి. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రధానంగా పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ప్రజా పోరు అనేటువంటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ధరలు విపరీతంగా పెరిగినాయి. గత ఎన్నికల్లో ధరలు తగ్గిస్తామని చెప్పారు, కానీ ఇటీవల కాలంలో అన్ని రకాల ధరలు పెద్ద ఎత్తున ఇవాళ పెరిగినటువంటి నేపథ్యం ఇవాళ కనపడతా ఉంది. ఈ పెరుగుతున్నటువంటి ధరల్ని అన్నిటిని కూడా తగ్గించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. అటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు కానీ, అలాగే చదువుకోలేనటువంటి వాళ్ళు కానీ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మేము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు, కానీ ఆచరణలో ఇప్పుడు 6,072 కోట్ల రూపాయల భారాన్ని ట్రూ అప్ పేరుతో ఇవాళ కరెంటు ఛార్జీలను పెంచారు. ఇది సరైనటువంటిది కాదు. గత ప్రభుత్వం చేసిన దారిలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్తీక మాసం సందర్భంగా దువ్వ దానేశ్వరి ఆలయం వద్ద పత్తి రామకృష్ణ, రామతులసి విద్యాలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు కార్తీక వనసమారాధన కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. दानेश्वरी माता के, दानेश्वरी माता के, दानेश्वरी माता के. आचंद्रार्थम उन्नत व्यापार अनुकूलता सिद्धिरस्तु. दानेश्वरी कृपा మాసం మహా మంచి రోజులు. నేను శ్రీ దానేశ్వర అమ్మవారి ఆలయం దగ్గర 8 సంవత్సరాల నుంచి అనుభవం తరపున అన్న సమాధానం చేస్తున్నాను. కులాలకు అతీతంగా అన్ని కులాల వారిని కలిపి ఇక్కడ అన్న సమాధానం చేయడం జరుగుతున్నది. పూర్వం మన పెద్దలు ఒక ఊరిలో
కార్తీక మాసం త్వరపడిందనగానే ఊళ్ళో కుటుంబంగా అందరూ కుటుంబ సభ్యులు అనుకుని అందరూ కలిసి ఏకమాట ఒక మాట అనుకుని మొత్తం అందరూ కలిపి ఊళ్ళో అందరూ కలిపి అన్ని కులాలు కలిపి భోజనాలు చేసేవారు, భోజన కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు ఎవరి కులం వారికి అని విడదీసుకుంటున్నారు. అలా విడదీయద్దు, కలిసి అందరం ఐకమత్యంగా ఉందాం. అందరం ఐకమత్యంగా ఉండి మన ధర్మాన్ని మనం కాపాడుదాం, మన పెద్దల ఆశయాన్ని నెరవేరుదాం. శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో అందరం కలిసి ఈరోజు నేను ఎలాగైతే కులమతం లేదు అందరం కలిపి అన్న సమారాధన అయితే చేస్తున్నానో అదే రకంగా అందరం కలిపి అలా ఉండాలని దానేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు విరామం.